నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అదాని స్మార్ట్ మీటర్ల రద్దుకై ఆందోళనలు. స్మార్ట్ మీటర్లపై ప్రజలు పోరాటం చేయాలని పిలుపునిచ్చిన ప్రజా సంఘాల నాయకులు. రాజాంపట్నంలో సిఐటియు ఆధ్వర్యంలో సమస్యలపై ఉద్యమించిన అంగన్వాడీలు. 2G సెల్ ఫోన్లతో ఒత్తిడికి గురవుతున్నామని ఆందోళన. 2 జిల్లాలలో మిన్నంటిన జర్నలిస్టుల నిరసనలు. ప్రజాగళాన్ని వినిపిస్తున్న తమను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయంటూ ఆవేదన. రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా బిగిస్తున్న అదాని స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలని, ప్రజలు వాటిని తీవ్రంగా వ్యతిరేకించాలని వామపక్ష ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం పార్వతీపురం స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం వద్ద వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ మేరకు ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలపై విద్యుత్ రూపంలో ఛార్జీల బాదుడుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నారు. ఏడాదిలో 30,000 కోట్ల రూపాయలతో విద్యుత్ భారం అదాని స్మార్ట్ మీటర్లతో ప్రజలను శాశ్వత దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. విద్యుత్ భారాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం మాట తప్పి దగా చేసిందని, సూపర్ 6 హామీలు నత్తనడకగా సాగుతుండగా భారాలు వేగంగా వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ అదాని పెంచుతున్నటువంటి స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పోరాటం చేయమని పిలుపొచ్చింది. ఆ పిలుపులో భాగంగా పార్వతీపురంలో ఉన్నటువంటి వామపక్షాలు, ప్రజా సంఘాలు కలిసి ఇవాళ ఎస్సీ గారి ఆఫీస్ దగ్గర మనం ధర్నా చేస్తున్నాము. ముఖ్యంగా కరెంటు ఛార్జీలు రకరకాల పేరుతోటి ఇవాళ ప్రజలపైన ఇప్పటికే భారాలు వేస్తూ ఉన్నారు. ట్రూ అప్ ఛార్జీలు, అదనపు ఛార్జీల పేరుతో ఇప్పటికే కరెంటు ఛార్జీలు భారీగా మోత మోగుతూ ఉన్నాయి. దీనికి తోడుగా ఇవాళ అదాని స్మార్ట్ మీటర్ మిగించుకోమని చెప్పేసి ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వం జీవో చేసి ఒత్తిడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. సెల్ ఫోన్కి సిమ్ కార్డు ఎలాగైతే వేస్తూ ఉన్నామో రేపు ఆ స్మార్ట్ కార్డు కూడా వేస్తే తప్పితే అదాని స్మార్ట్ మీటరు తిరిగే పరిస్థితి లేదు. దానివల్ల ఇవాళ 1వ తేదీ 2వ తేదీకో ఎప్పుడైపోతే అప్పుడు, ఏ రోజు అయిపోతే ఆ రోజు మనం ఖచ్చితంగా కరెంటు ఛార్జీలు మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా ప్రజల మీద ఈ రకమైన భారాలు కూడా పడబోతూ ఉన్నాయి. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ప్రజలను కదిలించకపోతే మనం వీటిని అడ్డుకోలేము. గతంలో బషీర్బాబు ఎలాగైతే పెద్ద ఉద్యమం జరిగిందో అలాంటి ఉద్యమం మళ్ళీ రాష్ట్రంలో జరిగితే తప్పితే ఈ పాలక వర్గాలు వెనక్కి తగ్గునే పరిస్థితి లేదు. కాబట్టి ఇది ఒక నాందే. దీని తర్వాత కూడా దశలవారీ ఆందోళనలు ఉంటాయి. రాష్ట్ర కమిటీగా, రైతు కూలీ సంఘంగా అన్ని వామపక్షాలు కలిసి కూర్చొని మళ్ళీ ఈ రోజు తర్వాత మళ్ళీ కూర్చొని మళ్ళీ పిలుపులు వస్తాయి. ఎక్కువ మంది ప్రజల దగ్గర దీన్ని తీసుకెళ్ళాలి. ప్రజల్లో ఎంత విస్తృతంగా తీసుకెళ్ళగలిగితే దీన్ని అంత మనం ఆపుకోగలుగుతాం. ఆ వైపుగా మీరు అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను. విజయనగరం జిల్లా గజపతి నగరంలో జనసేన పార్టీకి చెందిన వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై గజపతి నగరం జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రాపు సురేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో కింది స్థాయి నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని వాపోయారు. నియోజకవర్గం నాయకులు జిల్లా నాయకులతో సంప్రదింపులు జరిపి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. మండల నాయకులు సమన్వయం పాటించి నామినేటెడ్ పదవులలో కొనసాగాలని సూచించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో తమకు ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. నన్ను ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మార్కెట్ కమిటీ డైరెక్టర్గా, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా రాజీనామా ఏదైతే ప్రకటించామో, ఎలక్షన్ ఎప్పుడైతే మేము కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన కాడి నుంచి మా పంచాయతీలోని, అలాగే కొన్ని గ్రామాలంట మా జన సైనికుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని, కొన్ని నెలలుగా జరుగుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మేము ఈ రాజీనామా ప్రకటించడం జరిగింది. ఇవైతే వాస్తవం. అలాగే మన కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే మాత్రం మేము గతంలో ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెట్టినా ఏ రోజు కూడా ఆయన గురించి తక్కువ చేసి మేము మాట్లాడలేదు. ఎందుకంటే ఏ సమస్య తీసుకెళ్ళినా ఆయన ప్రతిదీ కూడా పరిష్కరించి సాల్వ్ చేశారు. అయితే నిన్న మేము ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు మా జనసేన నాయకులు మా ఇన్ఛార్జ్ గారికి చెప్పకపోవడం అది మా తప్పు. ఈరోజు మా నాయకుల దృష్టిలో పెట్టాం. మా నాయకులు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటామని తెలియజేస్తాం. ఇందులో ఏమి పెద్ద అంటే మాకు పదవులు వదులుకోవాలి, ఎవరినో ఏదో చేయాలనే ఆలోచన అయితే కాదు. ఎందుకంటే వాళ్ళకి జరిగిన చిన్న చిన్న గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు కావచ్చు, లేదా మండల స్థాయిలో కొంతమంది నాయకులు వాంటెడ్లీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు భావించి
ఒక క్షణికావేశం మీద ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది నిజానికి మాకు కూడా తెలియదు. కామన్గా ఎవరైనా అనుకుంటారు ఇన్ఛార్జి తెలియకుండా ఎందుకు చేస్తారని. బట్ ఎవరు ఏదైనా అనుకున్నప్పటికీ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాకపోతే వాళ్ళకి ఏదైనా బాధ ఉంటే మాకు చెప్పుకుంటే బాగుండేదని మేము అనుకున్నాం. లేదంటే నాకు చెప్తే నేను మినిస్టర్ గారి దృష్టిలోన పెద్దలతో మాట్లాడి మా పార్టీ పెద్దలతో మాట్లాడి ఏదో చేద్దాము, సంప్రదింపుల ద్వారా ఏదైనా సందిగ్ధకు వచ్చిన ఆలోచనతోనే ఉన్నాం. మా నాయకులు కానీ మేము కానీ అందరం ఎప్పుడు అలాగే ఉన్నాం. బట్ నిన్న ఏదైతే జరిగిందో ఇది మా పార్టీకి సంబంధించిన పూర్తి స్థాయి నిర్ణయాలు కాబట్టి, పార్టీ ఇచ్చిన పదవులు కాబట్టి, ఇది కూటమిలో వచ్చిన పదవులు కాబట్టి ఎవరికి వాళ్ళు స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది కూడా తప్పు. ఎందుకంటే వాళ్ళు కూడా పిల్లలు తెలియక ఏదైనా నిన్న నిర్ణయం తీసుకోవచ్చు కాక, కానీ వాళ్ళ పదవుల్లో కొనసాగాలని మా పెద్దలందరూ కూడా చెప్పారు. మేము కూడా అదే వాళ్ళకి చెప్తున్నాం. కానీ వాళ్ళకున్న సమస్యలు మాత్రం టీడీపీ అలాగే బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టిలో పెట్టి ఆ సమస్యలు ఇకపై ఫర్దర్గా లేకుండా చూసుకుంటాం 100%గా. ఒక రకంగా నాది కూడా తప్పు ఉండొచ్చు, వాళ్ళు చెప్పింది నేను ఏమైనా పెద్దలకి ఏమైనా కన్వే చేయలేదని కూడా ఉండొచ్చు. బట్ అది కూడా గతంలో మామూలు మాట్లాడడం జరిగింది. వీళ్ళు ఇంత సడన్గా నిర్ణయం తీసుకుంటారని కూడా నేను కూడా ఊహించలేదు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో గజరాజులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా నేటి వేకుజామున గుమ్మలక్ష్మీపురం బుడ్డమ్మకజ్జ పంచాయతీ దాదుపురం గ్రామంలో పాలక చైతన్య అనే గిరిజన రైతు రేకుల షెడ్డు, హ్యాండ్ బోర్, అరటి, బొప్పాయి పంటలను ధ్వంసం చేశాయి. ఏ క్షణం ఏనుగులు దాడి చేస్తాయో అని గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొలం పనులకి వెళ్లాలంటేనే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వెళ్లవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం చొరవ చూపి తమ ప్రాణాలను, ఆస్తులను కాపాడాలని కోరారు. ఇప్పుడు వచ్చి ఏడు చేస్తాము. ఇంకా కందులు, సోలు, బియ్యము, పప్పు బస్తా, బియ్యం 2 బస్తాలు. లేదంటే ఇటీవల జిల్లా వ్యాప్తంగా ఆర్ఎంపీ క్లినికులపై వైద్యశాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా ఈ మేరకు మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆర్ఎంపీ వైద్యులు కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ని కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ఎంపీ వైద్యులు కేవలం ప్రాథమిక వైద్యాన్ని మాత్రమే అందించాలని, ఇంజెక్షన్లు, సెలైన్ బాటిల్స్ వంటి వాటితో ఆర్ఎంపీలు వైద్యం చేయకూడదన్న ఆదేశాలకు తాము కట్టుబడి ఉంటామని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించినట్లు తెలిపారు. తామంతా సమన్వయంతో ప్రాథమిక చికిత్స వరకు మాత్రమే వైద్య సేవలు ఆర్ఎంపీ తరపున అందిస్తామని స్పష్టం చేశారు. మన్యం జిల్లా వ్యాప్తంగా ఆర్ఎంపీ, పిఎంపీ ప్రాక్టీషనర్స్ మీద గడిచిన కొద్ది రోజుల నుంచి ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. ఇది ఎక్కడో ఎవరో ఇద్దరు చేసిన తప్పు వల్ల హై యాంటీబయాటిక్ ఇవ్వడం వల్ల ఒక 2 పేషెంట్లు చనిపోవడం వల్ల కలెక్టర్ గారు ఈ విషయంలో చాలా తీవ్రంగా పరిగణించి ఎవరు కూడా ఇక నుంచి కేవలం ప్రాథమిక వైద్యం మాత్రమే చెయ్యండి, ప్రాథమిక వైద్యం దాటి ఆర్సినెట్ ఇంజెక్షన్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ, సెలైన్స్ కానీ ఏది పెట్టడానికి మీకు అర్హత, అధికారం లేదు అని చెప్పడం అయితే జరిగింది. అయితే ఇదే విషయం కూటమి ప్రభుత్వం హెల్త్ మినిస్టర్ గారు గడిచిన కొద్ది రోజుల క్రితం స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపీ, పిఎంపీ ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డుని ఇస్తామని ఆల్రెడీ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దాన్ని అనుసరించి మన గవర్నమెంట్ కూడా, కూటమి ప్రభుత్వం కూడా ఇటువంటి ఆర్ఎంపీ, పిఎంపీ సేవలు గుర్తించి వాళ్ళకి కొంత ప్రోత్సాహకారం ఇవ్వాలని కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ విషయం రాబోయే రోజుల్లోని ఆర్ఎంపీ, పిఎంపీ మిత్రులందరికీ చాలా శుభ పరిమాణంగా మారబోతుంది. ఇక నుంచి మీ పరిధి లోబడి మీరు వైద్యం చేయండి. ఎక్కువ మరి దాన్ని పరిధి దాటి మీరు వైద్యం చేశారంటే మీ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించడం జరిగింది. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ప్రాథమిక వైద్యాన్ని ప్రజలకి అందిస్తారని కోరుకుంటున్నాను. 3 ఏళ్ల క్రితం అందజేసిన 2G సెల్ ఫోన్లతో ఆన్లైన్ పనులు చేయలేమని విజయనగరం జిల్లా రాజం మండలం అంగన్వాడీ కార్యకర్తలు ప్రాజెక్టు కార్యాలయాల్లో సెల్ ఫోన్లను సరెండర్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్ మాట్లాడుతూ 2022లో పంపిణీ చేసిన సెల్ ఫోన్లలో ఆన్లైన్ పనులు చేయడం సాధ్యం కావడం లేదని, ఇప్పటికే అనేకసార్లు అధికారులకు తెలియజేసినా ఫలితం కనిపించడం లేదని చెప్పారు. తాజా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 5G సెల్ ఫోన్లు పంపిణీ చేయాలని కోరారు. అంగన్వాడీల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు.
మినీ అంగన్వాడీ కార్యకర్తలకు 10,000 వేతనం పెంచుతున్నామని చెప్పి వారికి సంక్షేమ పథకాలు అందకుండా చేయడం అన్యాయమన్నారు. ఈ నెల 5 నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకలాపాలను రికార్డుల్లో నమోదు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఫూల్బాగ్ కస్బా ఆర్యవైశ్య సంఘం సాయి సూపర్ స్పెషాలిటీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏ శ్రీరామూర్తి, డాక్టర్ సింధూరి హాజరై సుమారు 1000 మంది పేషెంట్లకు ఉచితంగా వైద్యం చేసి వారికి కావాల్సిన మందులను ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోలగట్ల సంధ్య మాట్లాడుతూ ఈ మెడికల్ క్యాంపులో బీపీ, షుగర్, థైరాయిడ్, ఆస్తమా, క్యాన్సర్ మొదలగు ఆరోగ్య సమస్యలకై పరీక్షించారని, సమస్యలు ఉన్నవారికి ఉచితంగా వైద్యం అందించి మందులు ఇచ్చారని తెలిపారు. గత 30 ఏళ్లుగా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే మరెన్నో సేవలు తమ సంఘం ద్వారా జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, శ్రీ పద్మావతి టీం చైర్మన్ వెత్స రాధ, వైస్ చైర్మన్ ముత్యాల శ్యామల, రజని, శ్రీలలిత తదితరులు పాల్గొన్నారు. వైశ్య సంఘంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆర్యవైశ్య సంఘం నుంచి గత 30 ఏళ్ళగా వాళ్ళు ఎన్నో ఉచిత కార్యక్రమాలు చేస్తున్నారు. ధనుర్మాసంలో నిరుపేదలందరికీ ఒక్కొక్క మనిషికి 3,000 రూపాయల సరుకులు అందజేయడం జరుగుతుంది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కూడా ఏమాత్రం తగ్గకుండా మనలాగే వాళ్ళు అన్ని విధాలుగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవాలని చెప్పి అలా అందరికీ పంచడం జరుగుతుంది. ఇంకా స్కూల్ ఓపెనింగ్లకి పిల్లలకి బుక్స్ కానీ, ఫీజు కానీ, స్కూల్ సప్లైస్ కానీ అన్నీ అందజేస్తూ ఉంటారు. అలానే ఇలా ఇప్పుడు వైద్య శిబిరాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా పెళ్ళిళ్ళకి కూడా వధూవరులను ఆశీర్వదించి వాళ్ళకి అన్ని సదుపాయాలు అందించి వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ ఉచిత వైద్య శిబిరంలో వాళ్ళు వచ్చి ఇక్కడ 6 డాక్టర్లు ఉన్నారు లోపల. ఇప్పుడు నేను మా హస్బెండ్ కూడా ఇందులో పాల్గొనడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. దాంతోపాటు చూడడమే కాకుండా ఇక్కడ వాళ్ళకి ఏమైనా మెడిసిన్స్ కావాలన్నా అవి కూడా ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది. అది ముఖ్య ఉద్దేశం ఈ మెడికల్ క్యాంప్కి. శ్రీ పద్మావతి టీం అంటే సుమారు ఒక 130 మంది మహిళలు, అలాగే కస్బా ఆర్యవైశ్య సంఘం సభ్యులు కలిపి ఈ రోజున ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా డాక్టర్ ఏ శ్రీరామూర్తి గారు, వాళ్ళతో పాటు సుమారు ఒక 6 డాక్టర్లు ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొనడం జరిగింది. వచ్చినటువంటి పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చెకప్ చేయించేసి ఉచితంగా మెడిసిన్ ఇవ్వాలనే ఒక మంచి ఆలోచనతో మేమందరూ కలిపి సుమారు ఒక 2 lakhs దాకా మేము వేసుకుని ఎవరెవరికైతే నెసరీగా మెడిసిన్ అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఇంకా లార్జ్ స్కేల్లో బాగా పూర్ పీపుల్ అయ్యండి, ఇంకా లార్జ్ స్కేల్లో వాళ్ళకి మెడిసిన్ గట్టా కావాలనుకున్నా, అలాగే స్కానింగ్లు గట్టా ఏమైనా కావాలనుకున్నా ఈ ఒక్కరోజు గ్యాప్లో వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. రేపు వెళ్ళి మేమే దగ్గర ఉండి ఉచితంగా ఇంకా హై లెవెల్లో హై క్వాలిటీలో మెడిసిన్ కావాలంటే వాళ్ళకి అందించడం, అలాగే స్కానింగ్స్ గట్టా ఏమైనా కావాలన్నా కూడా చేయడానికి అని చెప్పేసి అది కూడా మేము ప్రిపేర్ అయ్యాము. ఇది మెడికల్ బ్యాంకు మేము 30 సంవత్సరాలు పెట్టి మీ ఆర్యవైశ్య సంఘంలో ప్రతి సంవత్సరం కూడా ఈ మెడికల్ క్యాంపును చేసుకుంటూ వస్తున్నాము. ఇటువంటి మంచి ప్రోగ్రాములు రానున్న కాలంలో ప్రజలకి పనికొచ్చే మంచి ప్రోగ్రాములు మరీ చేస్తామని ఇది మూలంగా మీకు తెలియజేస్తున్నాను. జాతీయ పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా 50 మంది కార్మిక, వివిధ ప్రజా సంఘాల నాయకులు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీలోకి విలీనమవడంతో వారిని ఆహ్వానించారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బొగత బంగారావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ తన ఫాసిస్ట్ ఎజెండాను దేశంపై రుద్దుతుందని, అస్సాంలో చేసిన పౌరసత్వ చట్టాన్ని దేశమంతా దొడ్డిదారిన అమలుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. దానిలో భాగమే బీహార్లో ఎన్నికలు దగ్గరికి వచ్చిన తర్వాత ఓటర్స్ని రివిజన్ పేరిట ప్రతిపక్షాలకు చెందిన 64 లక్షల మందిని తీసివేయడం జరిగిందన్నారు. మరోపక్క రాష్ట్రంలో ఏలుబడిలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, అభివృద్ధి పేరుతో నిధులన్నింటినీ అమరావతి ప్రాంతంలో కుమ్మరిస్తుందని, రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలను అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో రెడ్ బుక్ అనే రాజ్యాంగేతర పద్ధతులు అనుసరించడం తగదని హితవు పలికారు.
హామీల అమలు కోసం ప్రజా ఉద్యమాలే శరణ్యమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక, వృత్తి, ప్రజా సంఘాల ప్రతినిధులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిపిఎంఎల్ పార్టీ కానుసంఘాలు పార్టీ నుండి శంకర్రావు గారి నాయకత్వంలో సుమారు 21 మంది మా పార్టీలో చేరడానికి ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు వారందరినీ కూడా పార్టీ సభ్యత్వాన్ని ఇవ్వడానికి ఇక్కడ కూర్చోవడం జరిగింది. ప్రధానంగా ఈరోజు దేశంలో మోడీ ప్రభుత్వం ఒక ఫాసిస్ట్ విధానాలను అమలు చేస్తూ ఉంది. మోడీ మొన్న పోయినటువంటి ఎన్నికల్లో రాజ్యాంగాన్ని మార్చేస్తానని చెప్పేసి ఆయన గారు చాలా ప్రగల్భాలు పలికారు. కానీ ఇండియా కూటమి చాలా బలమైన పోటీ ఇవ్వడంతో ఆయన ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద, అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మీద ఆధారపడి ఈ రోజున ప్రభుత్వాన్ని నడిపించే పరిస్థితికి ఏదైతుందో అని రావడం జరిగింది. అదే రకంగా ఈ రోజున ఆయన విధానాలు ఏవైతే ఉన్నాయో చాలా డెలిబరేట్గా ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ ఉన్నారు. ఇవాళ బీహార్లో ఉన్నటువంటి మొత్తం ఎలక్షన్ ఇంకొక 2 నెలల్లో ఉందనేటప్పటికీ అక్కడ ఎలక్షన్స్లో ఉన్నటువంటి పేదల ఓట్లన్నింటినీ కూడా తీసేయడానికి మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలకి మహాగఠబంధన్కి పడి ఓటింగ్ అంతా కూడా రద్దు చేయడానికి చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసి ఒక స్పెషల్ రివిజన్ కమిటీని ఏదైతే ఉందో వాళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదే రకంగా మనం చూసినట్లయితే ఎలక్షన్ కమిషన్ అన్నది ఒక స్వతంత్రమైనటువంటి వ్యవస్థది. దాన్ని మోడీ గారు చాలా ప్రభుత్వానికి అనుకూలంగా మలుచుకుంటున్నాడని చెప్పేసి గత ఎన్నికల నుండే గత 10 సంవత్సరాల నుంచి అందరూ కూడా అంటూ ఉన్నారు. అలాగే మన రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు మొత్తం సూపర్ 6 అని చెప్పేసి పెట్టారు. సూపర్ 6ని ఏ రకంగా మొత్తం ఏదైతే ఉందో తూట్లు పడుద్దామా అని ఆయన ఎప్పుడు కూడా చూస్తూనే ఉన్నారు. మరి పెన్షన్ స్కీమ్లో ప్రతి నెల కూడా 10,000 మందిని ఏదైతే ఉందో రద్దు చేసేస్తూ ఉన్నారు. అట్లాగే మరి రైతులకు ఏదైతుందో భరోసా చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం డబ్బులు తప్పించి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఏమీ లేవు. మొన్న ఆయన ప్రకటించిన దాంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫండ్ ఏమీ లేదు. అంతా కేంద్ర ప్రభుత్వం ఫండ్నే నేను రైతు భరోసాగా ఆయన డిక్లేర్ చేసుకుంటూ ఉన్నాడు. అంచేత రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలన్నింటినీ కూడా మనం చాలా తీవ్రంగానే వ్యతిరేకిస్తూ ఉన్నాం. అలాగే కార్మికులకు సంబంధించినటువంటి ఫండ్నంతా కూడా వాళ్ళు అనేక రకాలుగా డిస్ట్రిబ్యూట్ చేసేస్తూ ఉన్నారు. ఈ రోజున మరి విజయనగరంలో మా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ మొట్టమొదటిసారిగా ఈ సభ జరుపుతూ ఉన్నాం. దీనికి కామ్రేడ్ శంకర్రావు గారు వారితో పాటు ఒక 20 మంది పార్టీ సభ్యులు, అలాగే ఆటో కార్మికులు, అట్లాగే రజక సంఘం నాయకులు, అట్లాగే హమాలీలు వీళ్ళందరూ కూడా మరి మా యొక్క ట్రేడ్ యూనియన్స్ ఏఐసిసిటిలో జాయిన్ అవుతూ ఉన్నారు. ఆ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఏదైతే ఉందో మేము రావడం జరిగింది. సాధారణంగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం, మా పార్టీలో చేర్చుకుంటూ ఉన్నాం. కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు. మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అశ్వత్థ మహాపుణ్యవృక్ష సన్నిధిలో వెలిసిన శ్రీ దారగంగమ్మ తల్లి ఆలయంలో నూతనంగా నిర్మించిన సింహద్వారం ప్రారంభోత్సవం, దారగంగమ్మ దివ్యపాదాల ప్రతిష్ఠా మహోత్సవం మంగళవారం విజయనగరం జిల్లా ఎస్కోట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా భక్తుల గోత్రనామాలతో నవధాన్యాలు వేసి అనంతరం సింహద్వారం ప్రారంభించారు. ఈ మేరకు సింహద్వారం నిర్మించిన విశాఖ వాస్తవ్యులు బంటుమిల్లి అప్పన కుమారులు అప్పలరాజు, శంకర్రావులు తమ కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి శాస్త్రోక్తంగా ఆలయ పూజారి అమ్మవారికి పూజలు నిర్వహించి సింహద్వారాన్ని, అమ్మవారి పాదాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
దేవత మహాపుణ్య వృక్ష సన్నిధే అస్య యజమాన్యాః గోత్రః నామధేయస్య శ్రీమాన్ గోత్రః బైడిబాల్ గోత్రోద్భవస్య వడ్డుబల్ అప్పలరాజు నామధేయస్య బైడిబాల్ నామ గోత్రస్య అశోక్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాగానే స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తామని చెప్పి మాట తప్పి ప్రజలను మోసగించారని, స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండని చెప్పిన లోకేష్ నేడు ఇంటింటికి మీటర్లు బిగించడం మోసం కాదా అని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బొగత అశోక్ ప్రశ్నించారు. మంగళవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని సిపిఐ సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇళ్లకి అపార్ట్మెంట్లలో ఆదాని విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించేందుకు వస్తున్నారని, మీ ఇంటికి వస్తే అడ్డుకొని తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విద్యుత్ స్మార్ట్ మీటర్స్ వద్దు, ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు అని ప్రజలంతా నిరసన తెలపాలన్నారు. ఇప్పటికే విద్యుత్ భారం మోయలేకపోతున్నామని, ఆదాని స్మార్ట్ మీటర్లు బిగిస్తే ముందే వేలాది రూపాయలు రీఛార్జ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు, జిల్లా కమిటీ సభ్యులు, నగర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజావేదిక ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సబ్స్టేషన్ల దగ్గర అలాగే ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఈ స్మార్ట్ మీటర్లు వెనక్కి తీసుకోవాలని, ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయాలని, ప్రజల మీద ఎటువంటి భారాలు వేయకూడదని, ఆ రకమైన నిర్ణయాలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ బాబు వీళ్ళంతా బాధుడే అని చెప్పేసి ఆ రోజు చెప్పారు. మోసం చేసింది ప్రభుత్వం, 32,000 కోట్ల భారం వేసింది, 9 సార్లు కరెంటు పెంచింది, ఇటువంటి మాటలని చెప్పి ఆ రోజు ప్రజలకు నమ్మించి ఓట్లు వేసుకున్నారు. ఇప్పుడు అదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు, జనసేన, కూటమి ఆ విధానాలను తీసిపోయి ఇంకా ఆ 32,000 కోట్లు వేస్తే 50,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేసే పరిస్థితి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయం మనకు కనబడుతుంది. అందుకని వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ చెప్పిన దానికి అప్పుడు ఇప్పుడు అవకాశవాదం, ఈ అవకాశవాదం సరైనది కాదు. అధికారంలో ఉంటే ఒక మాట, అధికారం లేకపోతే ఇంకో మాట, ప్రజల్ని నమ్మించి వంచి మోసగించి దగా చేసి దౌర్భాగ్యమైన విధానాలు తీసుకుంటే మీ దౌర్భాగ్యమైన చర్యలకి వామపక్షాలు కానీ ప్రజలు కానీ తిప్పి కొడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే స్మార్ట్ మీటర్లు ఉందో వెంటనే ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఓట్లు అడగడానికి వచ్చేటప్పుడే వామపక్షాలుగా మేమంతా చెప్పాం ప్రజలకి. గతంలో 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ముఖ్యమంత్రిగా ప్రజల్ని నమ్మించి దగా చేశారు. అతన్ని నమ్మొద్దు అని చెప్పిన రాష్ట్ర ప్రజలు మళ్ళీ నమ్మి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినందుకు ఈవేళ ఒడ్డు చేరాక తెప్పతెగలేసిన రకాన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రజలపైన విపరీతమైనటువంటి ఆర్థిక భారాలను మోపుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అని ఈ చంద్రబాబు నాయుడు గారే, ఈ పవన్ కళ్యాణ్ గారే రోడ్లెక్కి ఉద్యమాలు చేశారు. ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు విషపు కౌగిల్కి అధికార దాహానికి బలైపోయి బానిసైపోయి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకా భవిష్యత్తుని ఇవాళ నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ఆదాని స్మార్ట్ మీటర్లు ఇంటింటికి తీసుకొచ్చి నమ్మించి ఆర్థిక దోపిడీ చేస్తున్నారు. ఈవేళ ఆ స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రజల దగ్గర నుంచి విపరీతమైనటువంటి కరెంటు ఛార్జీలు పెంచి ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో విపరీతంగా భారాలను పెంచి మరింత జలగల్లాగా ప్రజల రక్తాన్ని పీల్చి తాగేస్తున్నారనేటువంటి కూటమి ప్రభుత్వ విధానాల్ని నిరసిస్తూ ఇవాళ వామపక్ష పార్టీలుగా ప్రజా సంఘాల ఐక్యవేదికగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాం. విజయనగరం జిల్లా బొబ్బిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం సభ్యులు ఏఎంసీ కార్యాలయంలో మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఏఎంసీ చైర్మన్గా నర్సుపల్లి వెంకటనాయుడు, వైస్ చైర్మన్గా లీలారాణి, డైరెక్టర్లు ఎమ్మెల్యే బేబినాయన, మాజీ ఎమ్మెల్యే బుడా చైర్మన్ తేటు రాజా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. వారి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసి తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తెస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
జిల్లాలో ఉన్న ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లో ఉన్న విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం వారి సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదని జిల్లా వైసీపీ యువజన విభాగ నాయకుడు ఈశ్వర్ కౌశిక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, కస్తూర్బాల్లో పిల్లలు వరుసగా అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. భారీ వర్షాలు, పారిశుద్ధ్య లోపం కారణంగా పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా చోట్ల విషజ్వరాలు, సీజనల్ వ్యాధులతో పిల్లలు బాధపడుతున్నారని, పిల్లలకు ఇవ్వాల్సిన పోషకాహారం, రేషన్ సరిపోకపోవడంతో అందించట్లేదని ఆరోపించారు. తక్షణమే కూటమి ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన సంఘ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో రాష్ట్ర వ్యాప్త డిమాండ్స్ డే సందర్భంగా ఏజెన్సీ ప్రెస్ క్లబ్ సభ్యులు మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు తక్షణమే కొత్త అక్రెడిటేషన్లు ఇవ్వాలని, ఇకపై పాత అక్రెడిటేషన్ల గడువులను పొడిగించే పద్ధతిని నిలిపివేయాలని కోరారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే అక్రిడిటేషన్ కమిటీల్లో జర్నలిస్టుల యూనియన్లకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. వర్కింగ్ జర్నలిస్టులు హెల్త్ స్కీమ్స్ను మరింత ప్రతిభావంతంగా అమలు చేయాలన్నారు. ఇందులో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జర్నలిస్టుల ప్రమాద బీమా పథకాన్ని తిరిగి ప్రారంభించాలని, గతంలో ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ ప్రెస్ క్లబ్ సభ్యులు, ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు. ఆర్యవైశ్యులు సమైక్య భావంతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ముందుంటామని శ్రీ లలిత రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత మట్టే శ్రీనివాస్ అన్నారు. మంగళవారం విజయనగరం పట్టణంలోని ఎస్వీఎన్ లేక్ ప్యాలెస్లో జరిగిన ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. గత 30 సంవత్సరాలుగా ఈ సంఘం సమాజ సేవలో ముందుంటుందని, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. దేశం ఎదుగుదలలో ఆర్యవైశ్యుల పాత్ర చాలా కీలకమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, ఆర్యవైశ్యులు తదితరులు పాల్గొన్నారు. విజయనగరంలో ఆర్యవైశ్య సేవా సంఘం ఎలక్టెడ్ ప్రెసిడెంట్ గారి యొక్క ప్రమాణ స్వీకారానికి పెద్దాప నుంచి లలితా బ్రాండ్ రైస్ అధినేత నేను రావడం జరిగింది. ఇది రవా శ్రీనివాసరావు గారు వీరభద్ర స్వామి వారి యొక్క ఆశీర్వాదంతో డిప్యూటీ స్పీకర్, మాజీ డిప్యూటీ స్పీకర్ యొక్క ఆశీర్వాదంతో వీరు ఈ యొక్క పదవిని అలంకరించడం జరిగింది. ఇది చాలా యాక్టివ్గా వీరు వర్క్ చేస్తారని ఆశిస్తాం. ఈ యొక్క ఆర్యవైశ్య సేవా సంఘానికి వారు ఎన్నైనా సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ రోజున వారి యొక్క టీం అంతా, యంగ్ జనరేషన్ అంతా బయలుదేరి ఈ యొక్క సంఘాన్ని బలోపేతం చేసి, సంఘం బలోపేతం అయిన తర్వాత ఆటోమేటిక్గా ప్రజలకి ఈ యొక్క సంఘం ద్వారా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ రోజున మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాంటి వారు 100% సక్సెస్ అవుతారు. ఎందువల్లంటే ఆయన స్వార్థం లేదు, ఆయన స్థితిపరుడు. అందువల్ల అలాంటి ప్రెసిడెంట్ ఉండడం వల్ల 10 మందికి ఉపయోగపడుతూ, ఆయనకి సంఘానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన మంచి ఉద్దేశంతో మంచి కార్యక్రమాలు చేస్తూ, అన్నదానాలు చేస్తూ, తోటి ఆర్యవైశ్య సోదరులకి ఏ విధమైన వీక్గా ఉన్న సోదరులకైనా మెడికల్ ఎయిడ్ అన్ని విషయాల్లో కూడా ఆయన సంఘం ముందుండాలని కోరుకుంటూ ఈ సదవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. జిల్లా వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.
ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీర్ఘకాలంగా పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోవడం వలన జర్నలిస్టులకు భద్రత కొరబడుతుందని, బెదిరింపులు, వేధింపులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం ఆలోచించడం లేదన్నారు. ముఖ్యంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, పెన్షన్ మంజూరు చేయాలని, మీడియా కమిటీ వేయాలని, కొత్త అక్రిడేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత, కార్మిక బీమా సదుపాయం వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే సభ్యులు, ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు వెంటనే అందరికీ ఎక్రిడిషన్ ఇస్తామన్నారు. ఈ రోజు వరకు ఇవ్వట్లేదు. దీనివల్ల ఏంటంటే అర్హులైన చాలా మంది తమ ద్వారా ప్రభుత్వం సార్ ఏం లేదు, మీరు గతసారి ఒక చిన్న హామీ ఇచ్చి ఇస్తామన్నారు. హెల్త్ కార్డు సార్ మనిషికి 1250 రూపాయలు అవుతుంది. 50% మీకు కట్టమని చెప్పారు. శ్రీకాకుళం, విశాఖపట్నం వాళ్ళు హెల్ప్ చేశారు. సార్ ఎక్రిడేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే అవుతుంది. ఎక్రిడేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే. మళ్ళీ పొడిగిస్తారని డౌట్ సార్. ఉన్నారు సార్, తీసేకుండా ఉంటాం కదా. ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అదానీ స్మార్ట్ మీటర్ల రద్దుకై ఆందోళనలు. స్మార్ట్ మీటర్లపై ప్రజలు పోరాటం చేయాలని పిలుపునిచ్చిన ప్రజా సంఘాల నాయకులు. రాజాంపట్నంలో సిఐటియు ఆధ్వర్యంలో సమస్యలపై ఉద్యమించిన అంగన్వాడీలు. 2G సెల్ ఫోన్లతో ఒత్తిడికి గురవుతున్నామని ఆందోళన. 2 జిల్లాలలో మిన్నంటిన జర్నలిస్టుల నిరసనలు. ప్రజాగళాన్ని వినిపిస్తున్న తమను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయంటూ ఆవేదన. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.